ప్రొవైడ్ చేసి కరెక్ట్ టైంకి మనం ఇంత సిస్టమాటిక్గా ఈరోజు ఒక అనుకున్న రోజు నుంచి ఈ రోజుకి కరెక్ట్గా 10 డేస్లో సెలక్షన్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మనకు ప్యాకేజ్ ఉండి ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ గారు ఒకసారి మాట్లాడుతున్నారు. శ్రీత గౌరవనీయులు మా యొక్క కమిషనర్ గారు శ్రీ సజ్జనాథ్ సార్ గారికి, గౌరవనీయులు శ్రీమతి పద్మజారాయణ గారికి, మా డీసీపీ గారు అనుక్షణం ఒక టెలిఫోన్ కాల్తో స్పందించి ఏ అవసరం ఉన్నా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అవసరం పోలీస్కి పడ్డా కూడా ఒక్క ఫోన్ కాల్తో స్పందించేటటువంటి రిజిస్ట్రార్ గారు సుధీర్ గారికి మరియు మా కొలీగ్స్ మిత్రులకి, ఈరోజు ఇక్కడ రేపటి నుంచి ట్రైనింగ్ తీసుకోబోతున్నటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీ ముందు కూర్చున్న ఇద్దరు అధికారులు అత్యంత ఉన్నతాధికారులు. పద్మజ మేడం గారు రూరల్లో మీరు చూసుంటారు, జిల్లా ఎస్పీ స్థాయి మేడం. రెండవ అధికారి ఐజీ గారు, అంటే ఇంకొక ప్రమోషన్ వస్తే సార్కి రాష్ట్రానికి డీజీపీ అవుతారు. అంత ఉన్నతాధికారులతో ఈ సమయంలో మీరు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కలిగిందంటే మీ ఉద్యోగానికి ప్రయత్నంలోనే మీరు ఈ అవకాశాన్ని కల్పించుకున్నారంటే నిజంగా మీరు అదృష్టవంతులు. ఈ యొక్క మీకు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఫ్రీ ట్రైనింగ్ అని పోలీస్ వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నారని ఈ ఉన్నటువంటి అపోహలు ఏవైతున్నాయో ఎవరైనా మీకు అట్లా చెప్పినట్లయితే వాటిని తొలగించుకోండి. దీని యొక్క సీరియస్నెస్ అనేది 20% మాత్రమే ఉన్నాయి. సో సిపి గారు మీ ఎంతూజియాజం అవన్నీ చూసి సారే అనౌన్స్ చేశారు, మీ అందరికీ కూడా డిక్షనరీస్ కూడా సప్లై చేయడం. ఇదే విధంగా ఇదే స్పోర్టివ్గా ముందుకెళ్తూ మీ ఎఫర్ట్స్లో ఏమీ లోపం లేకుంటే మేము మీకు అంతకంటే కూడా ఇప్పుడున్న వాటికంటే కూడా ఇంకా మేము ఇదేని అనుకోలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ ఎంతూజియాజం చూసి మీ ఎఫర్ట్స్ చూసి ఇండస్ట్రీ విల్ సపోర్ట్ యూ మోర్. తెలంగాణ స్టేట్లో ఇలాంటి ప్రోగ్రామ్ చాలా కండక్ట్ చేస్తున్నాం, కానీ ఇంత టఫ్ లెవెల్ సెలక్షన్ ప్రాసెస్కి ఇంత టఫ్ లెవెల్ ఎక్కడ లేదు సార్. నేను కూడా ఓన్లీ మనకి సెలక్షన్ ప్రాసెస్కే 1 వీక్ పట్టింది. 4 days ఫిజికల్ టెస్ట్ అండ్ ఈవెంట్స్ అయింది, అండ్ అలాగే 1 day ఎగ్జామ్, దెన్ రిజల్ట్, అండ్ టుడే ఓపెనింగ్ సెరమనీ. సో రేపటి నుంచి క్లాసెస్ జరుగుతాయి. అందరికీ తెలుసు, మన ప్రభుత్వము 18,000 పోలీస్ కానిస్టేబుల్స్కి రిక్రూట్మెంట్కి కాల్ ఇవ్వడం జరిగింది. ఆ భాగంగానే మనము ఈ శంషాబాద్ జోన్లో ముఖ్యంగా మన షాద్ నగర్, చేవెళ్ళ, రాజనగర్, మైలదూర్పల్లి, శంషాబాద్ ఏరియా నుంచి రూరల్ యూత్కి ఒక ఫ్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ క్యాంప్ని ఇక్కడ శంషాబాద్ డీసీపీ గారి నేతృత్వంలో అరేంజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు దాదాపు 1300 మందికి మనం సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా డిమాండ్ ఉంది. సో మళ్ళీ ఇప్పుడు 2 సెంటర్లో మనం డిసైడ్ చేశాం, కానీ ఇక్కడ చాలామంది ఇంకా కావాలంటున్నారు. సో ఇంకోటి సెంటర్ కూడా రాజనగర్ కూడా ఏర్పాటు చేయడం కూడా మనము తీర్మానం చేయడం జరిగింది. మన డీసీపీ గారు, మన సిఐ జగదీష్, మేలదూర్పల్లి, మన ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్ రాజనగర్, సురేష్, వెంకటేష్, మహేష్, వీళ్ళందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకుని ఒక ట్రైనింగ్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 2.5 months ఈ ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది. ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం ఒక ట్రైనింగ్, తర్వాత ఫిజికల్ టెస్ట్ కోసం కూడా మళ్ళీ ఒక ట్రైనింగ్ కూడా జరుగుతుంది. సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, వీళ్ళందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. పోలీస్ రిక్రూట్మెంట్, పోలీస్ కానిస్టేబులరీ టోటల్ అరౌండ్ ఒక 18,000 మంది గురించి సెలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి ఈ రూరల్ యూత్ని మనం ఎంపవర్ చేయాలి గవర్నమెంట్ జాబ్స్ గురించి అని చెప్పి సైబరాబాద్ పోలీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి, ఓల్డ్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల నుంచి అందరి రూరల్ యూత్ని మనం మోటివేట్ చేసి ఈ ఎగ్జామ్స్ అన్ని వాళ్ళని ఒక సెలక్షన్ ప్రాసెస్ లాగా, అంటే వాళ్ళకి ఏవైతే ఉంటాయో ఒరిజినల్గా రన్నింగ్ కానీ ఇవన్నీ ఆ బేసిక్ ఎంతైతే ఉంటుందో ఆ స్ట్రీమ్లో మనం సెలెక్ట్ చేసాము. దాని తర్వాత రిటర్న్ టెస్ట్ కూడా పెట్టాము. మొత్తం 3,000 చిల్లర మందిలో 1,800 మంది ఫిజికల్ ట్రైనింగ్లో అపియర్ అయ్యారు. వాళ్ళలో మళ్ళీ మనం రిటర్న్ టెస్ట్ తీసుకుంటే దాదాపు 1,300 మంది క్లియర్ చేయగలిగారు. మిగతా ఒక 150 మంది కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. సో ఈ కోచింగ్ దాదాపు ఒక 70 రోజులు జరుగుతుంది. 70 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది.
సో ఫస్ట్ ప్రిలిమినరీ గురించి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఫిజికల్ ట్రైనింగ్, ఆ తర్వాత దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిన్స్. సో ఈ కోచింగ్ అంతా కూడా లాస్ట్ మెయిన్స్ వరకు కూడా జరుగుతుంది. సో ఇది పోలీస్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఈ ట్రైనింగ్ లాస్ట్ వరకు కూడా సెలక్షన్ లిస్ట్ వరకు కూడా జరుగుతుంది.